విమాన ప్రమాదం జరిగింది. ఒడిశా భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. డెస్టినేషన్కి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండగా ఒక్కసారిగా ఈ విమానం కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగే సమయానికి ఆ ఫ్లైట్లో మొత్తం 7 ప్రయాణికులు ఉన్నారు. 6 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. 3 ప్రయాణికుల పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అంటూ సమాచారం అందుతోంది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 7 అందులో ఉన్నారు. 9 మంది పట్టేటువంటి ఒక చిన్న ఫ్లైట్ ఇది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియా వన్ ఎయిర్కి సంబంధించినటువంటి ఇండియా వన్ ఎయిర్ అనే కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది. 9 మంది 9 సీటర్ ఫ్లైట్గా తెలుస్తోంది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా మరొక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనగా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒడిశా సమీపంలో మొత్తం 7 ఆ ప్రమాదం జరిగే సమయంలో ఉన్నారు. 6 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. 6 ప్రయాణికులు, ఒక పైలట్ ఆ సమయంలో అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, చిన్న ఫ్లైట్ అది. సహజంగా ఏవైనా కార్యక్రమాలకు అక్కడ టూరిస్టులకు సంబంధించి కానీ లేదంటే ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించిన సర్వీసెస్లో ఇలాంటి చిన్న చిన్న ఫ్లైట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం స్మాల్ డిస్టెన్స్లోనే ఇవి సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారిగా ఈ ఫ్లైట్ కూలిపోవడంతో అక్కడంతా కూడా తీవ్ర గందరగోళం. చుట్టూ ఒక చిన్న విలేజ్కి దగ్గరలో పొలాల్లో ఈ ఫ్లైట్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళ మీద ఎలాంటి శకలాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటున్నారు.